హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ పద్మా రవీందర్. మేము ఉజ్జయిని ట్రిప్ వెళ్తున్నాము ఒక 5 days, అందుకని ఇవన్నీ ప్రిపరేషన్ చేస్తున్నాము. లగేజ్ అయితే ప్యాకింగ్ అయిపోయింది. ప్లస్ అమ్మవారికి ఒడిబియ్యం అంటే అక్కడ శక్తిపీఠము ఉంటుందంటే ఇక అమ్మవారికి ఒడిబియ్యం కలుపుతున్నాను. ఇవన్నీ కలుపుకొని వెళ్ళాలంటే అక్కడ హాడావిడి ఉంటుంది కాబట్టి ముందే కలుపుకొని ఒడిబియ్యము అమ్మవారికి కలిపి పెడుతున్నాను. అక్కడ వత్తులు ముట్టించుకోవడానికని రెడీమేడ్ తెప్పించుకున్నాను. పువ్వొత్తులు ఇవి 365 days ముట్టియడానికి ఇట్లా ఒకసారి 360 వత్తులు తెప్పించుకున్నాము. అమ్మవారికి బ్యాంగిల్స్, గ్రీన్ కలర్ బ్యాంగిల్స్, ప్లస్ అమ్మవారికి చీర. ఇవన్నీ ప్యాకింగ్ అయిపోయినాయి. ఒడిబియ్యం కలిపేసి పెట్టేయాల. హడావిడి ఉంది మా ప్యాకింగ్. ఇవన్నీ ప్యాకింగ్ పెట్టేసుకున్నాం. ఓకేనా? బాగా వెళ్ళేటప్పుడు మళ్ళీ ట్రావెలింగ్ చేసేటప్పుడు మీకు వీడియోస్ చేసి చూపిస్తాను. ఓకేనా? బాయ్. మేము కంఫర్ట్గా ఉంటుంది. ఈ డ్రెస్ వేసుకున్నాను, చాలా బాగుంది డ్రెస్. మొత్తం ప్యాకింగ్ అయిపోయింది. టిఫిన్స్ కూడా రెడీ అయిపోయినాయి. ఇంకా బస్ కోసమే లేట్ ఉంది. బస్సు రాగానే వెళ్ళిపోవడమే. మొత్తం ఫ్రీ ప్లాన్లో మొత్తం తినే టైం అయితే చపాతీ, పులిహోర, కర్రీస్ కూడా, వంకాయ కర్రీ, చపాతీకి వంకాయ కర్రీ, పచ్చడి. చాలా బాగుంది. టేస్ట్ వేసింది, చాలా బాగుంది. టమాటా చట్నీ సూపర్ టేస్ట్ వేసుకున్నాం. చాలా చెప్పండి. ఉజ్జయిని టూర్కి వెళ్తున్నాం. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం. అందరం కూర్చొని చపాతీలు, పులిహోర, కూర, పచ్చడి అన్ని ఫుల్ ఎంజాయ్. ఇంతకుముందు స్నాక్స్ తిన్నాము. స్నాక్స్లో అరిసెలు, మురుకులు, బొంగులు అన్నీ ఉన్నాయి. రింగులు, గవ్వలు. ఆంటీ మాట్లాడతారా? ఎలా అనిపిస్తుంది ఈ ట్రిప్? ఫ్రెండ్స్, పిల్లలు అందరం ఎంజాయ్ చేస్తున్నాం. ట్రిప్ ఎలా అనిపిస్తుంది? మైక్ డిఫరెంట్ టూర్ అంటే ఈ టూరు ఎంజాయ్ చేద్దామని వచ్చినాం, కానీ ఎవరి వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. కాకపోతే ఫుడ్ బాగుంది. ఈ డాడీ తెచ్చిన పులిహోర బాగుంది. అందరు కూడా ఎంజాయ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. కాకపోతే మనం ఈ బస్సులో కాకుండా దిగినాక కూడా మళ్ళీ ఎండ్ అయ్యాక కూడా ఇంత ఎంజాయ్ చేద్దాం. కాకపోతే మీరు ఎంజాయ్ చేయడానికి మీరు ఒక ప్లాన్ చేయండి. అటువంటి ఏదైనా ప్లాన్ చేస్తే ఏంటంటే అందరు పార్టిసిపేట్ చేసే ప్లాన్ ఏదైనా ఉంటే నాకే నేను వెరీ హ్యాపీ. ఇది మెమరీ ఎప్పుడు మాకు కూడా పంపేలా. ట్రిప్ ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు స్టార్ట్ అయింది కదమ్మా, ఇంకా దీని గురించి ఏం మాట్లాడుతుంది. మైక్ ఉన్నట్టు మాట్లాడుతున్నది. హాయ్ అమ్మా, 1 year తర్వాత మళ్ళీ ప్రోగ్రామ్కి వచ్చినాము. కొంచెం ఆలస్యమైంది, బట్ ఎంజాయ్ చేసుకున్నాము. ఆలస్యం అన్నది ఇది కామన్ మన దాంట్లో. ఎంత ఆలస్యం చేస్తే అంత ఎంజాయ్ చేసుకుంటాం. అట్లాగండి, ఆలస్యం కామన్. అప్పుడు అయిన తర్వాత ఫుల్ ఎంజాయ్ చేసుకుందాం అమ్మా. లాస్ట్ టైం మీరు లేరు, రవి అండ్ ఫ్యామిలీ వాళ్ళు లేరు, పిల్లలు. కాబట్టి ఈసారి ఆ లోటును తీర్చేసుకుందాము, ఫుల్ ఎంజాయ్ చేసుకుందాము, పాటలు పాడదాము, రీల్స్ చేద్దాం. బట్ నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరే లేడీస్ చేసుకోకండి ప్లీజ్.
ప్లీజ్ మాకు కూడా జెంట్స్కి ఒక ఇంత ఛాన్స్ ఇవ్వండి రీల్స్ చేయడానికి. ఓకేనా, ఎంజాయ్ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ అమ్మా. హాయ్, గుడ్ ఈవినింగ్ అమ్మా. మేము ఎంజాయ్ లాస్ట్ టూర్లో కూడా ఫుల్ ఎంజాయ్ చేసాం, ఈ టూర్లో కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తాం. ఈరోజు స్టార్టింగ్, రేపు ఉంటుంది హై, ఎల్లుండి ఇంకా హై ఉంటుంది. ధూమ్ ధామ్ పోసమ్మడి కారణం కర్మ కర్త క్రియ ఇవాళ పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల అక్కడ పోలీసు వాళ్ళు అడ్డం వచ్చి ఆపిండు, ఆ బండి అయిపోయింది. అలా దోసుకుంటూ బయటకు వచ్చేసి అస్తేగా ఇంకో పెద్ద పోలీసు కలిసిండు. అప్పుడు నేను బయటకు వచ్చి ఊరికి లేకపోతే టూర్ రాకపోతుండి. అందుకని అమ్మ మీ అందరిని కలిసిన హ్యాపీ, మీ అందరూ వచ్చింది చాలా సంతోషం. ఇలానే ప్రతిసారి మనము 6 నెలలకు సంవత్సరంకు ఒక మంచి ట్రిప్ వేసుకొని ఎంజాయ్ చేయాలా. ఇక డాడీతో ఈసారి మేము ఫస్ట్ టైం ట్రిప్ ఫుల్ ఎంజాయ్, మా రవాణా ఉంటే ఫుల్ ఎంజాయ్ ఉంటుంది. హ్యాపీ హ్యాపీ హ్యాపీ, చాలా సంతోషం. హాయ్ బేటా. ఫ్యామిలీ ట్రిప్ కాబట్టి పిల్లలు చిన్న పిల్లలు అందరూ వచ్చినారు కాబట్టి చాలా బాగుంది. ఎందుకంటే గత 8 సంవత్సరాల నుంచి మా శ్రీలంక వెళ్తున్నాము. మన తాతలు ఇప్పుడే ఫస్ట్ టైం కాబట్టి ఫ్యామిలీస్ తోటి ఇండివిజువల్గా మనం వెళ్ళాం, ఫ్యామిలీతో వెళ్ళలేదు. మన ఫ్యామిలీతో వెళ్ళి అందరం వెయిట్ చేద్దామని చెప్పేసి పెద్ద బుక్ చేసుకున్నాం. 26 సీటర్స్ కొన్ని సీట్లు వచ్చేసి పడుకోవడానికి కూడా సీట్లు పెట్టడం జరిగింది. ఎవరికైనా యాస కంటే అన్ని కూడా జస్ట్ స్నాక్స్ కానివ్వండి అన్ని తీసుకొని రావడం జరిగింది. అన్ని ఆర్డర్ చేసి జొన్న రొట్టి మళ్ళీ స్నాక్స్ ఇట్లా అన్ని రకాలు తీసుకొని ఈవినింగ్ ఎంజాయ్ చేస్తున్నాము. మరి ఇది ఫస్ట్ కాబట్టి మరి కొంచెం యాక్చువల్గా 2 గంటలకు వెళ్ళాలి. 2 గంటలకు వెళ్ళాల్సింది పోయి పెద్దన్న కిషోర్ చేయబట్టి 4 గంటలకు 5 గంటలకు వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. శిక్ష ఉంటుంది. సండే మాత్రం దీనికి మా కిషోర్ అదే ఇంకా రేపటి. ఓకే, థ్యాంక్ యూ. ఇట్లాంటి అవకాశం ఇచ్చిన అందరికి కూడా పేరు ధన్యవాదాలు. అనుకూల ఫ్యామిలీస్ తరఫున ధన్యవాదాలు. చెప్పండి. హాయ్ అమ్మడు. ముందర మేము చిన్ననాటి దోస్తులం అందరం 50 సంవత్సరాలు ఫ్రెండ్షిప్ ఉన్నాము. కలిసి 2 ట్రిప్ ఉన్నది. ఒక ట్రిప్ మేము పోయింది ఒరిస్సా. అక్కడ మేము చాలా ఎంజాయ్ చేసినాము. అక్కడ అంతకుముందు షేగావ్ అయినాం. మర్చిపోయాను, సారీ. ఫస్ట్ టైం షేగావ్ అయినాం, తర్వాత ఒరిస్సా పోయినాం. అక్కడ చాలా ఎంజాయ్ చేసినాం. అప్పుడు మీరు లేరు. ఈసారి ఈ ట్రిప్లో మీరు వస్తున్నారు, మాకు చాలా సంతోషం. రవేణతో వస్తున్నాము, రవేణ ఎంజాయ్ చేస్తాం, ఇంకా ఫుల్ ఎంజాయ్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. నేనా సూర్య చాలా అంటే ట్రిప్ చాలా బాగుంది. యాక్చువల్లీ ఏంటంటే ఫ్లైట్ ట్రైన్ కంటే బస్సులో ఇంకా చాలా ఎంజాయ్ ఉంది. అంటే అందరూ అంటే ఇంత గ్యాదర్ చేయలేము మాట్లాడతాం. సో చాలా బాగుంది. తిరుమల తాత ఎంత వచ్చి మాట్లాడాలి. ఎంజాయ్ దిస్ 4 days. మీ తాతలు చాలా బాగుంది. ఫ్లైట్ ఎక్కడిగా ఇట్లా బస్లో పోతున్నాము. మినీ బస్లో ఇట్లా ఏసీ బస్ ఓంకారేశ్వరం ఉజ్జయిని లాగా ట్రిప్ వెళ్తున్నాం. ఫుల్ ఎంజాయ్ చేసుకుందాం. అక్కడ ఫుల్ ఎంజాయ్ చేసుకున్నాము. ఆ తర్వాత ఇంకా అందరం కలిసి ఫోను పిల్లలకి చెప్పాలా ఫోన్ అది ఫోటోలు వీడియోలు దిగి ఎంజాయ్ చేద్దామని. ఫోటోలు దిగి ఎంజాయ్ చేద్దాం, రీల్స్ చేద్దాం. నర్మదా నదిలో అందరం స్నానాలు చేద్దాం. నర్మదా నది ఓంకారేశ్వరం. నర్మదా నది
ఓంకారేశ్వర స్నానం చేసి ఎంజాయ్ చేద్దాం. స్నానం చేసి ఎంజాయ్ చేద్దాం. ఓకే బాయ్. ఓకే బాయ్. మేమందరం ఒకటే విలేజ్ వాళ్ళము, ఒకటే చిన్నప్పటి నుంచి ఫ్రెండ్షిప్ అదే విధంగా ఈ రోజులో సాగుతున్నది. ఎప్పుడు ఇదే విధంగా సాగాలని అనుకుంటున్నాము. ఇంతకుముందు భువనేశ్వర్ టూర్ ప్రోగ్రామ్ వెళ్ళినాము, అంతా ఒకే విలేజ్ వాళ్ళమై ఎన్నో విహార యాత్రలని చూసి భువనేశ్వర్ వచ్చాము. ఇప్పుడు ఇదే విధంగా ఎంజాయ్ చేసుకొని ఉంటున్నాం. మీరు అదే విధంగా కలిసి ఉండాలి. కానీ మీరు ఇంతకుముందు లేరు, ఆ లోటు ఇప్పుడు మీరు తీర్చినారు. ఇప్పుడు ఇదే ఎంజాయ్ ఎప్పుడు కలిసి మంది ఇదే పిల్లలతో మీరు ఉండాలని కోరుకుంటున్నాం. ఓకే, ఎనీ టైం ఎంజాయ్. వెళ్తున్నాం మనం. హాయ్ హాయ్ జర్నీ టూర్ వెళ్తున్నాము. ఫ్యామిలీ అంతా కలిసి సంతోషంగా వెళ్ళి అమ్మ దర్శనం చేసుకొని అందరం సంతోషంగా రావాలి. సరేనా? హాయ్ చెప్పు, నువ్వు చెప్పి శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. శ్రీమాత్రే హాయ్ ఎవ్రీవన్. శ్రీమాత్రే నమః. మేము ఎంజాయ్ టూర్ వెళ్తున్నాము, చాలా ఎంజాయ్ చేస్తున్నాము. చాలా సంతోషంగా హ్యాపీగా ఉంటున్నాము, ఎంజాయ్ చేస్తున్నాము చాలా. ఇప్పుడే హాయ్ గుడ్ ఈవినింగ్. I'm going to Uజ్జయిని. చేతి కడుక్కోవడం అంటే దాన్ని చేతి కడిగినామని లేదు, తర్వాత కూడా కడుగుతామని కూడా లేదు. ఎంత ఎంజాయ్ చేస్తున్నారంటే మన చేతి కడగాలి, మనం హెల్త్ కాన్షియస్ కూడా లేదు. అంటే అంత మర్చిపోయి ఎంజాయ్ చేస్తారు. వెరీ హ్యాపీ. ఒక్క నిమిషం మీరు నేను పట్టుకుంటా, మీరు మాట్లాడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకోండి, అక్కడ వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. ఓకేనా? బాయ్.